ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగలబోతుందా? టీడీపీకి రెడ్డమ్మ దంపతులు గుడ్ బై చెప్పబోతున్నారా? రాయలసీమ పొలిటికల్ వర్గాల్లో ఈ అంశంపై హాట్ చర్చ జరుగుతుందా? ఇన్నాళ్ళు పార్టీలో చాలా యాక్టివ్గా ఈ దంపతులు ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారు? రాజ్యసభ పదవి దక్కకపోవడమే ఈ దంపతుల అసంతృప్తికి ప్రధాన కారణమా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కడప జిల్లా అంటేనే వైఎస్ ఫ్యామిలీకి అడ్డా. 4 దశాబ్దాలుగా జిల్లాలో వైఎస్ కుటుంబం చెప్పిందే వేదం. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్కు జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాలో టీడీపీ జెండా రెపరెపలాడింది. ముఖ్యంగా కడపలోనూ టీడీపీ నేత విజయం సాధించారు. అప్పటి వరకు వైసీపీకి ఎదురొడ్డి నిలిచిన మాధవిరెడ్డి కడప ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం కడప జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. మాధవిరెడ్డి భర్త రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి మొన్నటి రాజ్యసభ స్థానాల భర్తీలో తనకు అవకాశం దక్కుతుందని ఆయన ఆశపడ్డారు. కానీ వివిధ సమీకరణలో భాగంగా ఆయనకు అవకాశం ఇవ్వలేదు. దీనిపై సోషల్ మీడియా వేదికగా బాహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి. అయినా సరే పార్టీలోనే ఉండి క్రమశిక్షణ గల నాయకుడిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డితో పాటు మాధవిరెడ్డికి వైసీపీ నేతలు టచ్లోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవల రాజ్యసభ పదవుల భర్తీలో 3 పదవులు తెలుగుదేశం లీడర్లకే దక్కాయి. ఇందులో సానా సతీష్ పదవిని రెన్యువల్ చేయగా మరో 2 పోస్టులను చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణకు అప్పగించారు. అప్పట్లో రాజ్యసభ ఎంపికలో రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి పేరు తెరపైకొచ్చింది. కానీ వివిధ సమీకరణాలలో భాగంగా ఛాన్స్ ఇవ్వలేకపోయారు చంద్రబాబు. అయితే దీనిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు శ్రీనివాసరెడ్డి. అటు తర్వాత పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేగా ఉన్న రెడ్డప్ప గారి మాధవిరెడ్డి, ఆమె భర్త శ్రీనివాసరెడ్డి పెద్దగా కనిపించడం లేదు. చివరకు డిఆర్సీ సమావేశానికి సైతం హాజరయ్యారు. దీంతో పార్టీపై ఆ దంపతులు అసంతృప్తితో ఉన్నారని, టీడీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. ఈ నేపథ్యంలో కీలక మంత్రులు ఆ దంపతులతో చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. వాస్తవానికి కడప జిల్లాకు సుదీర్ఘకాలం టీడీపీ అధ్యక్షుడిగా రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి పనిచేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లా కావడంతో పార్టీ పగ్గాలు తీసుకోవడానికి కూడా ఏ నేత ముందుకు రాని పరిస్థితుల్లో నేనున్నానంటూ అప్పట్లో ముందుకు వచ్చారు శ్రీనివాసులు రెడ్డి. ఆయన భార్య మాధవిరెడ్డి కడప నగరంలో దూకుడుగా వ్యవహరించారు. డిప్యూటీ సీఎంగా ఉన్న అంజాద్ బాషాను ధీటుగానే ఎదుర్కొన్నారు. మొన్నటి ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీ కూటమికి 7 అసెంబ్లీ సీట్లు రావటం వెనుక రెడ్డప్ప గారి కుటుంబం పాత్ర ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కడపలో మహానాడుని ఏర్పాటు చేశారు. మహానాడు వేదికపై తాము ఎదుర్కొన్న ఇబ్బందులు తలుచుకుని రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి బోరున విలపించారు. ఆ సమయంలోనే చంద్రబాబు ఆయనను ఓదార్చారు. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తప్పకుండా మంచి భవిష్యత్తు కల్పిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు పార్టీ పదవుల్లో సైతం శ్రీనివాసులు రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. గతంలో శ్రీనివాసులు రెడ్డి పార్టీ పొలిట్ బ్యూరోలో ఉండేవారు. కానీ ఇటీవల నియామకాల్లో ఆయనకు అవకాశం దక్కలేదు. రాజ్యసభ ఇచ్చేందుకు పార్టీ కార్యవర్గంలో ఛాన్స్ ఇవ్వలేదని భావించారు. రాజ్యసభ పదవుల భర్తీకి సంబంధించి 3 స్థానాలు టీడీపీకి దక్కాయి. తెలుగుదేశం పార్టీ నుంచి సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ పేరును ఖరారు చేశారు. కానీ ఒక పదవిని రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి ఆశించారు. ఆయనకు దక్కకపోయేసరికి సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తరుణంలో చంద్రబాబు తరపున కొంతమంది నేతలు రంగంలోకి దిగి సముదాయించే ప్రయత్నం చేశారు. అప్పట్లో వివాదం ముగిసిందనుకున్నారు. కానీ రెడ్డప్ప గారి దంపతులు పార్టీ కార్యక్రమాలకు గైర్హాజరవుతుండటంతో వారు పార్టీకి గుడ్ బై చెబుతారన్న ప్రచారం కడప పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తుంది. కానీ వైసీపీ నేతలు టచ్లోకి వెళ్ళినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా
ఏదేమైనా భవిష్యత్తు వ్యూహాలో భాగంగానే మాధవిరెడ్డి కుటుంబం అసంతృప్తి స్వరం వినిపిస్తున్నారనే చర్చ జరుగుతుంది. అంతే తప్ప పార్టీని విడిచిపెట్టే ఛాన్స్ లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. మరి సీఎం చంద్రబాబు ఈ దంపతులను ఎలా కూల్ చేస్తారు, జగన్ ఇలాకాలో తిరిగి ఎలా యాక్టివ్ చేస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.